కవిత ఎపిసోడ్ రాష్ట్రంలో భూకంపాన్ని సృష్టించింది మనకు తెలుసు. అయితే ఈ ఎపిసోడ్ మీద ఒక్కొక్కళ్ళు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ అనేవాళ్ళు ఉన్నారు. హరీష్ రావు భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ని కాల్ చేస్తున్న పరిస్థితి అని సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అంటున్న పరిస్థితి. మరి ఈ కుటుంబంతో చాలా అనుబంధం ఉండి దగ్గర నుంచి కుటుంబాన్ని చూసి అదే ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు ఎంతో అనుబంధంతో మెలిగిన మాజీ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ భుజంగరావు సార్ ఏం చెప్తారు ఈ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, కవిత ఎపిసోడ్ మీద డైవర్ట్ పాలిటిక్స్ అంటారా, లేకపోతే నిజంగా కవిత ఎందుకు దాసోజు శ్రవణ్ గారు అన్నట్లు 100 రోజుల ఈ టాక్స్లో మొదట్లో మాట్లాడిన తీరులో మధ్యలో లేదు, మధ్యలో ఇప్పుడు చివరికి ఎండుకు వచ్చేసరికి అసలు వేరే వర్షనే వచ్చింది బయటికి. ఈ 100 రోజుల ఎపిసోడ్ గురించి మీరేం చెప్తారు? నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడుతున్న వాళ్ళందరిది కూడా నేను చూస్తే చాలా చూశాను. ఊహించి మాట్లాడుతున్నదే. నిరాధారమైన ఆరోపణలు కవిత ఏ రకంగా చేసిందో మన అంచనాలు కూడా నిరాధారంగానే ఉంటున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కవిత తెలంగాణ ఉద్యమాల్లో భాగస్వామ్యం లేదు, పనిచేయలేదు అని ఎవరు అనరు. క్రెడిట్ గోస్ టు హర్. కష్టపడ్డ మాట వాస్తవం, తెలంగాణ ఉద్యమాల్లో చిత్తశుద్ధిగా పనిచేసిన మాట వాస్తవం. కంపేర్ ఎక్కడ చేస్తున్నాం ఇక్కడ? కవిత లాంటి తెలివైన, చురుకైన, అనుభవం ఉన్న కవితేనా ఇదంతా జరిగింది? అసలు ఆ కవిత ఈ కవిత ఒక్కరేనా అని అనుమానం వస్తుంది. అందుకు కారణం ఏంటంటే, అంత అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తి కాదు, ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి కాదు. ప్రేమ, ఆప్యాయత, గౌరవము, అభిమానము అందరి పట్ల ఉంటాయి. అదే చూసాం మేము ఇంతకాలం. ఆమె ఎవరి మీదనైతే ఆరోపణ చేసిందో, మొదలుపెట్టిందో, మరి ఇంతమంది తిప్పి కొట్టడానికి కారణం ఏంటంటే, బాహుబలి మాదిరిగా టీఆర్ఎస్ పెట్టిన కాడి నుండి ఇప్పటి వరకు కూడా ఒక చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో పార్టీ శ్రేయస్సు కోసమే కష్టపడుతున్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు అయినప్పుడు, ఏంది కవిత లాంటివి ఈమె పోయి హరీష్ రావు గారి ఎవరి పేరులో చెప్తుంది అనుకున్నాం, దయ్యాలు ఉన్నాయి అని అంటే ఎవరి పేర్లు, చివరికి హరీష్ రావు గారి పేరు చెప్పింది ఏంది అని ముక్కు మీద వేలేసుకొని విచిత్రపోయి ఆశ్చర్యపోయి నూరెళ్ళ పెట్టి చూసే పరిస్థితి ఇంకెవరూ తేరుకోలే. పోనీ అందులో వాస్తవాలు నిజాలు ఏమైనా ఉన్నాయనంటే, మనం చూసిన ఈ 10 ఏళ్ళ దాదాపు 2001 అంటే 24 ఏళ్ళు, 24 సంవత్సరాల్లో అనుభవం ఉన్న, చూసిన, భుజం కలిసి నడిచినటువంటి చాలామందికి, కొందరికైనా కొన్ని సంకేతాలు, కొన్ని నడవడు, ప్రవర్తన, బిహేవియర్, అనుమానాలు ఉంటాయి కదా. మరి ఆ రకంగా ఎవరిలో లేవు అని అంటే కవిత మాట్లాడింది తప్ప అనే దాంట్లో జనం ఆలోచన చేస్తున్నారు. ఈమె మాట్లాడింది తప్పు, పొరపాటు, ఈమె ఏదో కావాలని అన్ని మాట్లాడింది. కవిత కాదు మాట్లాడింది, కవితతో మాట్లాడించేటోళ్ళు వేరే ఉన్నారు. ఎవరున్నారు అని లెక్కలు కట్టుకున్నప్పుడు, అబ్బా, ఎవరి అనుమతి లేకుండా, మంత్రులకు కూడా తెలియకుండా అర్ధరాత్రి వరకు అసెంబ్లీ సమావేశం, కాళేశ్వరం ఘోష్ కమిషన్ మీద చర్చ జరిగిన తర్వాత హౌస్ కమిటీ వేసుకుందాము, చర్యల కోసం ఏం చేద్దామని అన్నప్పుడు ఆ రకంగా మాట్లాడిన సందర్భంలో మంత్రులకు కూడా మాట మాత్రం చెప్పకుండా సడన్గా తీసుకెళ్ళి సిబిఐకి ఈ కాళేశ్వరం వ్యవహారం అప్పగించిండు అని అంటే అందరూ మిగతా మంత్రులు నూరెళ్ళబెట్టి చూసే పరిస్థితి. అంటే రాహుల్ గాంధీ ఒక పక్కన ఈడీ, సిబిఐ, మోడీ అని నిత్యం పొద్దున్న లేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ జేబు సంస్థలు అంటూ ఉన్నారు. సిబిఐ అనేటువంటిది రాష్ట్రంలో ఎంటర్ కాకుండా ఉండడం కోసం ఒక ఆత్మగౌరవంతో ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి హయాంలో ఒక జీవం ఉండే, అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిది కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రవేశించకూడదు, ప్రమేయం చేసుకోకూడదు అని. అంతకంటే ముందే మరి సడన్గా ప్రకటించిండు కాళేశ్వరం వ్యవహారము సిబిఐకి రేవంత్ రెడ్డి గారు అనుకున్నప్పుడు, చాలామందికి తర్వాత అర్థమైంది ఏంటంటే, ఏ అడ్డుగోడైతే కేసీఆర్ గత ముఖ్యమంత్రి రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రాకుండా పెట్టిండో, ఆ గోడనే కూలగొట్టి ఆ జీవోని రద్దు చేసిన పరిస్థితి.
అంటే ఇదంతా ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారంగానే నాకు అనిపిస్తుంది. దీనికి తోడు తెలంగాణ లోపల పునాదిని కోల్పోయి, ఉనికిని కోల్పోయి, ఒక పచ్చ పార్టీ పేరుతో నిందించబడి, తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీగా ముద్రపడి, మరి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పాలనా పగ్గాలు చేపట్టేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా నేను నిందించడం లేదు, కానీ తెలంగాణ పట్ల మీరు ఉన్నటువంటి కాలం లోపల తెలంగాణ ద్రోహి ఎవరంటే ఎవరిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు మనని ఓర్వడు, మనని ఎవరు డెవలప్ కానియాడనే చెప్తారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే రేవంత్ రెడ్డి గారు శిష్యుడు అయినందువల్ల, కోపము కక్ష అంతా కేసీఆర్ మీద ఉన్నందువల్ల ఏదైనా చేసి తెలంగాణ రాష్ట్రం లోపల మనం జెండా బాతాలే, దానికి అనువైన టైం ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు ఉన్నప్పుడు కాకపోతే ఇక తర్వాత కాదు అనేటువంటి ఇద్దరి మధ్యలో ఒప్పందంలో భాగంగా ఈ ఇద్దరితో కాని పని ఇంకో పెద్దోళ్ళతో సహాయం తీసుకోవాలని అంటే ఎట్లాగూ చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి, టీడీపీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ఒకప్పుడు అపాయింట్మెంటే ఇవ్వనటువంటి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ హాల్లో చేయబట్టి తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకునే స్థితికి చేరుకున్న చంద్రబాబు నాయుడు సపోర్టు మోడీ గారికి అవసరం. కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు కూడా కాళేశ్వరం ఏటీఎం లాగా అయిపోయిందని వాళ్ళు కూడా అన్నందువల్ల, అన్నారు కానీ ఏం చేయడం లేదని ప్రజలు అంటున్నందువల్ల కాగల కార్యం గంధర్వుడు తీర్చినట్టు రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పజెప్పిన పరిస్థితిలో, అంటే ఇక్కడ ఏం కనబడుతుంది, కేంద్ర ప్రభుత్వము, పక్కనున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఒకటైపోయి ఏదో కుట్ర పన్నుతూ ఉన్నారనేటువంటి దాంట్లో సిబిఐ మీద, కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి అప్పజెప్పిన కాళేశ్వరం ఇష్యూ మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో సడన్గా ఊహించని ఎపిసోడ్ మాదిరిగా కవిత బయటికి రావడం అనేటువంటిది పలు అనుమానాలకు తావిస్తూ ఉంది, దారిస్తూ ఉంది, అనుకోవడానికి కనబడతా ఉంది సిచ్యువేషన్. అంటే కొందరు అంటున్నారు ఈ సిబిఐ అంశము కాళేశ్వరం అంతా మరిపించడం కొరకు తీసుకొచ్చిర్రు అని కొందరు అంటున్నారు. నేను అంటా ఉన్నా, ఎవరిది డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు ఇక్కడ? బీఆర్ఎస్, కేసీఆర్ది డైవర్షన్ పాలిటిక్స్ నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇంటి పరువు, ఇంటి గుట్టును తీసుకొచ్చి రోడ్డు మీద వేసుకొని నవ్వుల పాలయ్యే పరిస్థితి, అంత అనుభవం ఉన్న వ్యూహాత్మకమైనటువంటి పొలిటికల్ లెజెండరీ కేసీఆర్ లాంటి వ్యక్తి అట్లా చేసి ఉండడు. హరీష్ రావు అలాంటి మూర్ఖుడు కాదు, మరి కేటీఆర్ అలాంటి వ్యూహం లేనోడు కాదు. ఎట్లా బయటకు వచ్చింది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో సిద్ధహస్తుడు మరి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నాకున్న అనుమానం వల్ల ఇది ఈ రకమైనటువంటి కుట్రకు దారితీసి కవితను అనివార్యమైన పరిస్థితులు తెర మీదకి తీసుకొచ్చి ఒక చిలుక చేత పలుకులు పలికించినట్టు పలికిస్తున్నారేమో అని అనిపిస్తుంది. కవిత మరి అంత తెలివి తక్కువది కాదు అన్నారు కదా మీరు. ఒక రకంగా కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైందంటే, ఆమె 5 నెలల పైచిలుకుగా తీహార్ సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి మాట. అక్రమ కేసా సక్రమ కేసా ఏదైతేనేమి మహిళ చాలా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఒక ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచు అక్కడ దాకా పోయి జైలు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి కర్మ ఏర్పడ్డది. బెయిల్ మీద ప్రస్తుతం ఉంది. రేపు పొద్దుగాల ఆ కేసు అడ్డం పెట్టి నా కేసు అప్పుడే బీజేపీలో విలీనం చేయడానికి వీళ్ళు ఆలోచన చేసినప్పుడు నాకు నచ్చలేదు అని కవిత గారు అన్నారు కదా. అంటే అందరికీ ఏమనిపించింది, ఒక గ్రాఫ్ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ ఇక నెక్స్ట్ అయిపోయింది కాంగ్రెస్ పని, బీఆర్ఎస్ 1000% అధికారంలోకి పాలనలోకి వస్తుంది అని అందరము కాన్ఫిడెంట్గా, పాజిటివ్గా, విపరీతంగా ఆలోచన చేస్తున్న టైంలో ఇలాంటి విషయం జరగడం, ఒక లెటర్ రావడం, ఆ లెటర్ ఎవరిచ్చిరని అడగడం, ఆ లెటర్ నేనే రాసినా అని చెప్పడం, ఆ లెటర్ మీద కొన్నాళ్ళు, ఆ లెటర్ అయిపోయిన తర్వాత దయ్యాలు ఉన్నాయని చెప్పిన పరిస్థితి. ఆ దయ్యాలు ఎవరో తెలియక కొంత టెన్షన్లో అంతా క్యాడర్ అంతా, కార్యకర్తలంతా కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు చివరికి ఎక్కడ వచ్చింది, దయ్యాలు ఎవరో పేర్లు బయటికి చెప్పింది, ఏం జరుగుతుందో చెప్పింది. తండ్రిని, అన్నను మాత్రం ఎక్కడ కూడా తను బ్లేమ్ చేయలే. నేను అనుకుంటున్నా తన బావను కూడా బ్లేమ్ చేసే వ్యక్తి కాదు, ఈ ముగ్గురిని కాకుండా బయట వాళ్ళని కూడా బ్లేమ్ చేసే వ్యక్తి కాదు తను. ఎక్కడో విపరీతమైనటువంటి ఒత్తిడి, ప్రెషరు, బ్లాక్మెయిలు, అలాంటి అనివార్యమైన స్థితి ఉంటేనే తప్ప ఇలా మాట్లాడి ఉంటుంది అని నేను అనుకుంటా ఉన్నా. అంత ప్రెషర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే అన్న, తండ్రి, బావ వీళ్ళు బయటికి తీసే సత్తా ఉన్న వాళ్ళు అయినప్పుడు
ఎందుకు ప్రెషర్కి లోనైన పరిస్థితి? అంటే కొన్నిసార్లు తను ఇంటర్వ్యూలో మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది. అందరికీ అన్నీ చెప్పుకోలేము. నా నా సొంత అన్నకు చెప్పుకోలేను, నా బావకు చెప్పుకోలేను, నా తండ్రికి చెప్పుకోలేను. కొన్ని పరిణామాలు, పర్యవసానాలు జరిగినప్పుడు కారణమెవరు, కారకులెవరు, ఎందువల్ల జరిగింది అని అన్నప్పుడు, కొంత తెలిసినప్పుడు, నేనే బాధ్యత వహించి నేనే అనుభవించాలి కాబట్టి, ఆ బాధ నేనే పడుతున్నా అన్నప్పుడే కొంత మనకు అర్థమై ఉండాలి సిచ్యువేషన్. ఇక 2 అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్‌కు, శాటిలైట్ స్టూడియోస్‌కి ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ, బర్నింగ్ టాపిక్ అయిపోయింది ఇది. ఎందుకు మాట్లాడుంటదంటే, కేసీఆర్ దగ్గర, కవిత దగ్గర ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చూసొచ్చినోళ్ళు ఎవరు లేరు. అంచనా కట్టి, ఊహించి, ఎవరికి వారు తోచినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. దీనివల్ల మరింత గందరగోళం ఏర్పడుతుంది తప్ప ఏం లేదు. తను ఏమన్నది నిన్న? పునరాలోచన చెయ్యాలి తండ్రి గారు, అన్నగారు, పార్టీ పునరాలోచన చెయ్యాలి అన్నది. పునరాలోచన అన్నప్పుడే పునరాలోచన వాళ్ళు చేస్తారు భవిష్యత్తులో అని మనం అర్థం చేసుకోవాలి. లేకుండా పునరాలోచన చేయాలని తను ఎందుకు అంటదండి? పునరాలోచన అన్నప్పుడు తను పునరాలోచనలోకి వస్తుంది, వాళ్ళు కూడా పునరాలోచన చేస్తారు. ఆ తండ్రికి ఈమె కూతురు కాకుండా పోదు, ఆ రామన్న రామన్న అని మాట్లాడిన ఆ అన్నకు ఈమె చెల్లె కాకుండా పోదు, కవిత గారు ఇదే హరీష్ రావు గారికి మరదలు కాకుండా పోదు, హరీష్ రావు గారు బావ కాకుండా పోడు. అంటే ఏమన్నా తను ఇలాంటి పేగు బంధాలు, కడుపు బంధాలు, రక్త సంబంధాలు ఎవరో విడగొడితే విడపెట్టడం కాదు అని చెప్పింది అన్నమాట. మనకి ఇంకా అర్థం కాలేదా? మనం అర్థం చేసుకోవాలి కదా. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకరోజు ఒక దగ్గరికి వచ్చి అందరు కలిసి ఉండే వాళ్ళే కదా. ఇందులో తెలిసి తెలియని అయోమయమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులే రేపు మిగిలిపోతారు. కాబట్టి నేను అభిప్రాయాలు చెప్పే వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇది సమస్య పోతుంది, పెద్ద సమస్య కాదు. ఇక కొందరు కాంగ్రెస్లో చేరుతుందని, కొందరు కాదు బీజేపీలో చేరుతుందని, కొందరు కాదు అమిత్ షానే వ్యూహం వేసి ఉండని, కొందరు ఈ అమిత్ షా ఇక్కడికి వచ్చి వ్యూహం వేసి కవితతో మాట్లాడేసి చెప్పే తీరిక ఓపిక వాళ్ళకుందా? ఇక్కడ ఇమీడియట్ ప్రయోజనం ఎవరికి ఉంటుంది? రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఆయన ద్వారా ఎవరికి ఉంటుంది? పైన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అధిష్టానానికి ఉంటుంది. కాదనుకుంటే ఈ పక్క సూపులు చూసేటువంటి బీజేపీకి, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఉంటే ఉండొచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాదు. బీఆర్ఎస్కు స్థానిక సంస్థల ఎన్నికల లోపల తుడిచిపెట్టుకపోతుంది కాంగ్రెస్. బ్రహ్మాండమైనటువంటి సర్వే లోపల విపరీతమైనటువంటి ఫలితాలు వస్తున్న పరిస్థితుల్లో ఆగం చేయడం కోసము, డిస్టర్బెన్స్ చేయడం కోసము, గందరగోళం సృష్టించడం కోసం, జనాల మైండ్ డైవర్ట్ చేయడం కోసం యూరియా దొరకక లైన్లలో నిలబడి సస్తా ఉన్నారు. వందల మంది వస్తూ ఉన్నారు. ఇక మొన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఈ ముఖ్యమంత్రిని ఎందుకు తెచ్చుకుంటేమిరా నాయన అని బాధపడుతున్నారు. అంటే నేనేమంటున్నా, ఇంత అవస్థ పడుతున్నటువంటి సిచ్యువేషన్లో జనం బాధ, జనం సమస్యలు పక్కకు పోయినాయి. జనానికి ఏం కావాలో పోయింది. పాలన పడకేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎత్తేస్తే నేను పై ఎత్తేయాలి, నువ్వు పై ఎత్తేస్తే దాన్ని నేను చిత్తు చేయాలి. అంటే ఈ విధమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు, రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతుందా పరిపాలన? నేనైతే ఎక్కడ చూడలే. నాకు 60 సంవత్సరాల పైన నాకు వయసు, కానీ ప్రజా సంక్షేమం చూసి, సమగ్రమైన అభివృద్ధి చూసి రాజకీయం చేసింది తప్ప అన్నీ వదిలేసి కేవలం రాజకీయం మాత్రం చేసిన వాళ్ళు మాత్రం నేను చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, పటిష్టమైన పునాదులతో బీఆర్ఎస్ ఉంది. 33 జిల్లాల్లో పటిష్టంగా ఉంది. ఇది తండ్రి బిడ్డ, అన్న చెల్లె, బావ మరదల మధ్యలో వచ్చినటువంటి సమస్యను ఆమె మళ్ళీ ఏం చెప్తుంది కవిత గారు? పార్టీలో కొన్ని బాగలేవు పరిస్థితులు సరి చేసుకోండి, సవరించుకోండి అని అంటుంది. మా తండ్రికి నష్టం చేసే పని నేను చెయ్యను అంటుంది. మా అన్నకు నష్టం చేసే పని నేను చెయ్యను అంటుంది. తండ్రి ఎవరు? పార్టీ అధ్యక్షుడు. అన్న ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంటు. మరి బీఆర్ఎస్కు నష్టం చేయనని మాట్లాడుతున్నట్టే కదా. మరి మనమంతా ఏం పని లేకుండా ఉన్నామా? కాలక్షేపానికి మాట్లాడుతున్నామా? టైంపాస్కి మాట్లాడుతున్నామా? మనకేం పనిపాటు ఏం లేదా? ఏం జరుగుతుందో చూద్దాం. జరిగిన నాడు పరిణామాలు ఏ విధంగా జరుగుతాయి? తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగపడేదానమ్మా ఇది? పైసా మందం ఉపయోగం ఉన్నదా? ఓ యూరియా పరిష్కారానికి దొరుకుతుందా సమస్య? దేనికి దొరుకుతుంది ఇది? ఓ నిరుద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందా? కావడం లేదు కదా. అంటే ఇట్లా అవసరం లేని దాంట్లో వేలు పెట్టి విపరీత వ్యాఖ్యానాలు చేసి మనము నోటిఫై కావద్దు. అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సమస్యను చిన్నగా చూడండి. 6 గ్యారంటీలు ఎమ్మడి పెడదాం,
420 హామీలు ఎమ్మడి పడదాం, చేతగాక బొక్కబొరల పడి ఎవరికి ఏమి ఇయ్యలేక ఏం చేయలేక నవ్వుల పాలవుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిందితులుగా ప్రజా కోర్టులు నిలబెడదాం, ప్రజాక్షేత్రంలో నిలబెడదాం, అడుగుదాం, మనం డిమాండ్ చేద్దాం, సాధించుకుందాం తప్ప నా దృష్టిలో కవిత ఇష్యూని ఇష్యూగా చూడాల్సిన అవసరం మనకెవ్వరికీ లేదు, ఉండొద్దని నా విజ్ఞప్తి. తండ్రికి కూతురు కాకుండా పోదు, అన్నకు చెల్లి కాకుండా పోదు. టీ కప్పులు తుఫాన్ లాంటి ఈ సమస్యని మీడియాతో సహా ప్రజలు కూడా పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అట్లా చూడాల్సిన ఎన్నో ఇబ్బందులు మన రాష్ట్రంలో ఉన్నాయి. అవి మనం ముందు పెట్టి వాటి వెనక నడిచి వాటిని సాధించుకునే ప్రయత్నం చేయటంలోనే మనకంటూ ఒక విలువ. ఇప్పుడు ఎవరైతే కవిత ఇష్యూలో ఇష్టం వచ్చినట్లు నిరాధారమైన మాటలు కానీ ఆరోపణలు కానీ చేసినా ఆ మనుషులు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ చరిత్రలో నిలిచిపోతాయి, జాగ్రత్త అని చెప్తున్నారు. ఎంతో సాన్నిహిత్యం ఉన్న భుజంగరావు సార్. ఇది ఇవాల్టి కవిత ఎపిసోడ్పై భుజంగరావు సార్తో స్మాల్ ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ తరుణ్తో యశోద, పల్లవి టీవీ.